శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీలు సభలోకి దేవుడి ఫోటోలను తీసుకురావడంపై టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. చట్టసభల్లోకి దేవుడి ఫోటోలు తీసుకురావడం అంటే దేవుడిని రాజకీయాల్లోకి లాగడమేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. చట్టసభల్లోకి దేవుడి ఫోటోలు తీసుకురావడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని అంటున్నారు. గత 4 రోజులుగా సభను గందరగోళపరుస్తూ ప్రజాధనాన్ని అలాగే విలువైన సభా సమయాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు వృధా చేస్తున్నారని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అన్నారు. చెప్పులు వేసుకొని దేవుడి చిత్రపటాలను చేత్తో పట్టుకుని సభలోకి వచ్చిన వైసీపీ నేతలు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారంటున్న కావలి గ్రీష్మతో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. ఆవిడతో మాట్లాడదాం. పాటు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. అంటే వైసీపీ నేతల తీరు చూసినట్లయితే కూడా సభలో కూడా వెంకటేశ్వర స్వామి పటాలని అంటే ఏదైతే ప్లకార్డులాగా పట్టుకుని వచ్చారో వాటిని విసిరారో అని చెప్తున్న పరిస్థితి ఏ విధంగా చూడాలి? అసలు మేము లోపల హౌస్లో ఉన్నాం కదమ్మా, సో మాకు తెలియదు. వాళ్ళు రోడ్డు మీద నుంచే ర్యాలీగా వచ్చారు. ర్యాలీ చేసుకొని చెప్పులు వేసుకొని షూలు అన్నీ వేసుకొని స్వామివారిని పట్టుకొని వచ్చారంట. సెక్యూరిటీ కూడా ఆపడానికి చూసి మేము బయట లోపల చైర్మన్ గారి దగ్గర నుంచి రూమ్లోంచి బయటకు వస్తున్నప్పుడు మాకు చెప్తున్నారు ఆ పోలీసులు, మేము ఆపడానికి ట్రై చేసామమ్మా, ఎవరు మా మాట వినలేదు అని అనుకోండి. లోపలికి అలాగే ఎంటర్ అయ్యారు. మేము మా ప్రశ్నోత్తర సమయం అట్లీస్ట్ ఈ రోజైనా 4వ రోజైనా సరే ఏదో ఒక బడ్జెట్ గురించి చర్చ ఉంటుంది, దాని గురించి ఏదో డిస్కషన్ ఉంటుంది. హెల్దీ డిస్కషన్ అనేది 2 పక్షాల నుంచి ఉంటుంది. ఎందుకంటే ఈ హౌస్ లోనే కదా వైసీపీ అనేది వస్తుంది. సో ఏదో కరెక్ట్ గా ముందుగా బడ్జెట్ గురించి డిస్కషన్ ఉంటుంది అని అనుకుని మేము అందరం అనుకుంటా ఉండే లోపల సడన్ గా నార్మల్ గా రోజు ఈ కావాలని హెరిటేజ్ ఫుడ్స్ ని ఇన్వాల్వ్ చేయడానికి ఇందాపూర్ అని హెరిటేజ్ ఫుడ్స్ అని అన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పింది దేని సంబంధం లేదు, ఎందుకు అవన్నీ కంటెంట్ తీయండి అన్నా కూడా వీళ్ళకి బుద్ధి లేదు. అయినా కూడా ఆ ప్లకార్డులు తీసుకొని వచ్చారు. సడన్ గా అందులోంచి ఇప్పుడు మనం మామూలుగా ఒక పేపర్లోంచి ఇలా తీసి ఒక చిత్తు పేపర్లు ఇలా తీస్తాం కదా, ఇలా తీసేసి ఇలా ఓపెన్ చేసి ఒక చిత్తు కాగితం లాగా స్వామి గారి ఫోటో ఇలా పెట్టేసి అలాగే చెప్పులు వేసుకున్నారు, అంతా చేశారు. అప్పుడు మాకు సడన్ గా అప్పుడు రియలైజ్ అప్పుడు కేశవ్ గారు మాట్లాడడం స్టార్ట్ చేసి ఆయన రియాక్షన్ చూసి అప్పుడు మేము ఫోటోలన్నీ చూసి ఏంటి పాపాత్మలు ఇంత పాపాన్ని కొడగట్టారని అనుకోని అప్పుడు మేము పోడియం దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు అనుకుని ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది. మేము ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఇంకా కూడా వాళ్ళలో పశ్చాత్తాపం లేదు. ఇంకా చెప్పులు వేసుకునేటోళ్ళు ఉన్నారు, ఇంకా పట్టుకునేటోళ్ళు ఉన్నారు. ఇంకా దానికి తోడు ఇంకా మేము ఏదో అది ఆయన సభ వాయిదా అని చైర్మన్ గారు చెప్పగానే ఈ పేపర్లన్నీ ఉంటాయి కదా, మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇలా తీసి అలా పడేసిన వాళ్ళు ఒకరు లేడీస్ కూడా ఆ వరద కళ్యాణి కల్పలత గారు అయితే ఇలా పడేసి ఇంకొకరు అయితే ఇంకా ఏదో పేపర్ మీద ఏదో ఉంది అనుకోని అలా వెళ్ళిపోయి ఏంటండి ఇది. అయితే మనం చూసుకున్నట్లయితే సభకి ఎలాగూ రావట్లేదు ఎమ్మెల్యేలు, శాసన మండలికి వచ్చి కూడా అసలు చర్చ అనేది జరగనివ్వడం లేదు. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చాటంత తీశారు, మీటింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనా ఎమ్మెల్యేనా? ఈజ్ అన్ ఎమ్మెల్యే. బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టారు? అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ గురించి క్వశ్చన్ చేయాలంటే ఎక్కడికి వచ్చి క్వశ్చన్ చేయాలి? సభకు వచ్చి క్వశ్చన్ చేయాలి. నీ అంతలు నువ్వు నీ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకొని ఎవరు సమాధానం చెప్తారు? మీ ఇంట్లో కూర్చొని నువ్వు టీవీలో చూసుకొని నీ కెమెరాలతో నీ ప్రెస్ వాళ్ళని పిలుచుకుంటే ఎవరు చెప్తారు? మీకు దమ్ముంటే రండి, అసెంబ్లీలో వచ్చే క్వశ్చన్స్ అడగండి. అప్పుడు పయ్యవాళ్ళ కేశవులు గారు కరెక్ట్ సమాధానాలు చెప్తారు వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి. ఏంటో వాళ్ళ సంస్కృతి ఏంటో, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటో, వాళ్ళు అసెంబ్లీకి ఎన్నికైనా ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలు ఏం పాపం చేసుకున్నారో, ఆ 11 నియోజకవర్గాల ప్రజలు ఎంత ఏడుస్తున్నారో, ఎందుకులేండి ఇవన్నీ కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు. వాళ్ళకి లేని ఇంత జ్ఞానం మేమేం చేయగలం దానికి? అంటే హెరిటేజ్ సంస్థ ఇప్పటికే కేసు వేసింది కోర్టులో, పరువు నష్టం దావా వేసింది, అయినా కూడా వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు చీజ్ ప్యాకెట్ కి గీ ప్యాకెట్ కి తేడా తెలియదు ఎల్ఓపి గారికి. వత్స సత్యనారాయణ గారు చీజ్ ప్యాకెట్ చూపించి ఇది ఉంది అని అన్నారు. పిజ్జా బర్గర్లో వేసేది చీజు, పప్పు పొడి వాటిల్లో వేసేది గీ అని అనేది ఎలా తెలుస్తుంది ఆయనకి? తెలియకుండానే చేస్తారు. అంత వయసున్న సీనియర్ మోస్ట్ ఆయనకి తెలీదా అండి చీజ్కున్న గీకి ఉన్న తేడా? ఆయన వీళ్ళు అంత డ్రామాలు ఆడే డ్రామా బ్యాచ్ మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చారు. ఈ హెరిటేజ్ గురించి దీంట్లో ఉంది అని అంటే అసలు హెరిటేజ్ కి దీనికి సంబంధమే లేదు. మొత్తానికి అయితే చూస్తున్నాము హెరిటేజ్ మీద కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి వైసీపీ వాళ్ళు ఉంది. ఇప్పటికే వైసీపీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్లకార్డులతో సభకు రావడం, వాటిని ఒక పేపర్ లాగా తీసి పక్కన పెట్టడం, ఇదంతా కూడా అసలు వాళ్ళు చెప్పేదే, వాళ్ళు మాట్లాడేది దేనికి సంబంధం ఏదైనా ఉంటే సభలో చర్చించాలి, కానీ ఇలాంటి పనులు చేయడం అనేది కూడా హర్షించదగ్గింది కాదు అని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్ అసెంబ్లీ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.